హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను మీకు ప్రధానంగా 3 రకాల అప్డేట్స్ అయితే చెప్పబోతున్నానండి. అందులో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకి పెన్షన్ అనేది 5,000. అసలు పెన్షన్ అనేది ఎవరికి 5,000 ఇస్తున్నారు? అలాగే మనకి రెండో అప్డేట్ వచ్చేసి 15,000 రూపాయలకు సంబంధించి ఫైనల్ నేమ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇక్కడ నేమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే 15,000 రూపాయల డబ్బులు అనేది అయితే వస్తుంది. అది ఏంటి ఆ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఇకపోతే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు వైఎస్ఆర్ చేయుత ఈ 18,750కి సంబంధించి అసలు ఫైనల్ డేట్ ఆ రోజైనా మళ్ళీ ఏదైనా మార్చే అవకాశం ఉందా ఏంటి అనేది 3 రకాల అప్డేట్స్ గురించి ఈ వీడియోలో నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇంకా ఈ వీడియోని మీకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఒక విషయం అండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది అంటే యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి పుష్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి షేర్ అవ్వడం జరుగుతుంది. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వెళ్తూ ఈ వీడియో మీకు నిజంగా యూస్ఫుల్ అవుతుందంటే కామెంట్లో ఒక లైక్ సింబల్ కానీ హార్ట్ సింబల్ ఇవ్వడం మర్చిపోవద్దు. సో ఫస్ట్ అప్డేట్ మనం చూద్దాం. అసలు మనకి 5,000 పెన్షన్ అనేది ఎవరికి ఇస్తున్నారు? ప్రజెంట్ మనకి ఏపీలో వచ్చేసి పెన్షన్ అనేది 3,000 ఇస్తున్నారండి. కానీ ఇప్పుడు న్యూస్లో వచ్చిన అప్డేటు అలాగే మనకి ఒక జియో అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ జియో ప్రకారం వీళ్ళందరికీ 5,000 పెన్షన్ అయితే ఇస్తున్నారు. ఈ 5,000 పెన్షన్ అనేది ఎవరికి? ఏపీ సిఆర్డిఏ పరిధిలో ఉన్న రైతులకు మాత్రమే. అంటే అమరావతిలో ఏదైతే మన రాజధానికి సంబంధించి అమరావతిలో భూమి లేని నిరుపేదలకి వాళ్ళకి నెలకి వచ్చేసి 2,500 రూపాయలు అనేది పెన్షన్ అనేది ఇస్తూ ఉంటారు. ఈ పెన్షన్ ఇప్పుడు మనకి డైరెక్ట్గా 5,000కి అయితే పెంచడం జరిగింది. దీనికి సంబంధించిన జియో అనేది ఇక్కడ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో క్లారిటీగా వినండి. ఎవరైతే అమరావతి పరిధిలోని రైతులకి భూమి లేని వాళ్ళు ఉంటారో వీళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంటు ఈ నెల నుంచి 5,000 రూపాయలు అనేది పెన్షన్ అయితే ఇస్తుంది. రెండో అప్డేట్, ఈబీసీ నేస్తం. ఎవరైతే అగ్రవర్ణ పేద మహిళలు ఉంటారో వీళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ రీసెంట్గా ఈకేవైసీకి సంబంధించి నేమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ సచివాలయంలో వాలంటీర్ దగ్గర కానీ మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఫింగర్ అనేది వేయండి. ఇక్కడ ఫింగర్ వేసిన వాళ్ళకే ఈ 15,000 రూపాయల డబ్బులు అనేది క్రెడిట్ అవుతుంది. ఎందుకంటే మనకి లిస్ట్ అంతా వెరిఫై అయిపోయి మనకి ఈకేవైసీ నేమ్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఈకేవైసీకి తంబేసిన లబ్ధిదారులకు మాత్రమే 15,000 రూపాయల డబ్బులు అనేది క్రెడిట్ అవుతుంది. సో వెంటనే వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది ఫింగర్ అనేది కంప్లీట్ చేసుకోండి. చేయుత ఫైనల్గా మనకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి 18,750 రూపాయలు అనేది సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ వేయడం జరుగుతుంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ వైఎస్ఆర్ చేయుత అనేది ఇప్పటికే చాలాసార్లు పలుమార్లు వాయిదా వేయడం జరిగింది. సెప్టెంబర్ పోయింది, జనవరి లాస్ట్ అన్నారు, మళ్ళీ ఫిబ్రవరి అన్నారు, ఫిబ్రవరి పోయింది, ఇప్పుడు మార్చి అనేది వచ్చింది. ఈ మార్చిలో కూడా వేస్తారా అని ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఇప్పుడు మార్చి 7వ తేదీ రిలీజ్ అవబోతుందని మనం ఒక వీడియో చేస్తాము, అంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం. కానీ పైన గవర్నమెంట్ ఈ డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తుంది. ఇలా ఎక్స్టెండ్ చేసినప్పుడు వీళ్ళు కామెంట్స్ ఏం చేస్తుంటారంటే బ్యాడ్ కామెంట్ చేస్తున్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, త్వరలో మనకి ఎలక్షన్ అయితే ఉంది. ఈ వైఎస్ఆర్ చేయుత పథకం అనేది చిన్న పథకం కాదు. దాదాపుగా 5,000 కోట్లు అనేది అవసరం అవుతుంది ఈ పథకానికి. ఇంత పెద్ద పథకం అనేది రిలీజ్ చేసేటప్పుడు మనకి ఎలక్షన్ ముందు 1 రోజు కానీ 2 రోజులు కానీ 3 రోజుల ముందు రిలీజ్ చేస్తే ఎలక్షన్ కోడ్ ముందు అందరికీ తెలుస్తుంది. ఈ పథకం ద్వారా ఇంకొంతమంది లబ్ధి చేకూరడం ద్వారా గవర్నమెంట్కి ఒక మంచి ఒపీనియన్ వస్తుందని ఈ చేయుత పథకం అనేది వాయిదా వేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం మార్చి 7వ తేదీ వైఎస్ఆర్ చేయుత అయితే రిలీజ్ చేస్తారండి. ఇన్కేస్ ఈ డేట్ ఏదైనా ఎక్స్టెన్షన్ అవుతే ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది. ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆల్ అయితే పెట్టుకోండి. ఆ వీడియో ఒకవేళ ఏదైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా మరొక వీడియో అయితే వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. మరిన్ని అప్డేట్స్ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తూ కామెంట్ అనేది మర్చిపోవద్దు. ఒక లైక్ సింబల్ కానీ హార్ట్ సింబల్ ఇవ్వండి. థ్యాంక్ యూ.